తెలంగాణలో ఎన్నికలకు 5 నెలలే గడువున్న నేపథ్యంలో రాజకీయ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఉప్పల్ సభలో కేటీఆర్, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికలలో ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు 5-6 నెలలే ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ హీట్ అనేది రోజు కూడా పెరుగుతుంది. అయితే దానికి నిదర్శనం నిన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఒక అనుచిత వ్యాఖ్యలే. అయితే దశాబ్ది ఉత్సవాల భాగంగా మొన్న నిర్వహించిన ఒక అమరవీరుల స్తూపం ఆ ప్రారంభోత్సవంలో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గురించి కూడా, అలాగే ఇచ్చిన సోనియమ్మ గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. అయితే దీనికి కౌంటర్ కూడా నిన్న ఒక ఉప్పల్లో జరిగిన ఒక సభలో అయితే కేటీఆర్ అయితే కాస్త అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అది ఒకటి సోనియా గాంధీ మీద, అలాగే ఒక కాంగ్రెస్ పార్టీ, అలాగే రేవంత్ రెడ్డి గారిపై కూడా ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి వీటి గురించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీవీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే నిన్న ఒక ఉప్పల్లో జరిగిన సభలో కేటీఆర్ యొక్క అనుచిత వ్యాఖ్యలపై ఒకటి సోనియా గారి నుంచి కూడా ప్రస్తావించారు. ఒక 1200 మంది ఒక అమరవీరులు అవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కదా కారణం. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాం తెలంగాణ అని చెప్పేసి అని అంటున్నారు. మరి అంతమంది చావడానికి కూడా మరి మీరే కదా డైరెక్ట్ గా అని చెప్పేసి సోనియమ్మ గారిని అన్నారు. అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారిపై కూడా అనుచిత వ్యాఖ్యలు. వాస్తవంగా చెప్పాలంటే అమరవీరులు కావడానికి కారణం హరీష్ రావు గారు విద్యార్థులను రెచ్చగొట్టి వారే పెట్రోల్ పోసుకోవడంతో ఆనాడు వారిని చూసి శ్రీకాంతాచార్య చనిపోవడం జరిగింది. తర్వాత యాదయ్య గారు, తర్వాత కానిస్టేబుల్ కృష్ణయ్య, ఇవ ఒక్కొక్కటి ప్రస్థానం హరీష్ రావు గారి నుంచే స్టార్ట్ అయింది. హరీష్ రావు గారు ఏమో రెచ్చగొట్టిరు, కేసీఆర్ గారు ఏమో దీక్ష చేసిండు, సాగు నోటు తలబెట్టిండని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ సాగు నోటు తలబెట్టిండండి? 6 గంటలు కాకముందే జ్యూస్ తాగితే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మేమందరం కలిసి శవయాత్ర నిర్వహించిన తర్వాత దొంగ దీక్షల పేరు మీద సెలైన్ ఎక్కించుకొని నిమ్స్ లో ఉన్నమాట వాస్తవం కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మనం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పినాం కాబట్టి ఇవ్వాలి, ఉద్యమకారులను బదనామం చేయొద్దని మేము కాంగ్రెస్ పార్టీకి సహకరించినాం. కేసీఆర్ గారికి దొంగ దీక్షలు చేసినా కూడా మేము సహకరించి తెలంగాణ రాష్ట్రిస్తే ఏకంగా సోనియా గాంధీ తీర్చే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. మరి మీరు 1200 మంది అమరులని చెప్తా ఉన్నారు కదా, మీరు 528 మందికి ఎందుకు ఇచ్చారు పరిహారం? మరి మిగతా వాళ్ళని ఎందుకు గుర్తించలేదు? మీరు మోసం ఎవరిని చేస్తా ఉన్నారు? అమరుల కుటుంబాలు మీరు మోసం చేసి మా మీద నెట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. మీరు 9 సంవత్సరాల కాలంలో ఎందుకు గుర్తించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా 7 మండలాల దిశపై ఆంధ్రలో కలిపితే అట్లాంటి భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ విషయాలను ప్రశ్నించినందుకు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని 3 ఫీట్లు ఉన్నావు, 50 లక్షల కేసులో నువ్వు ముద్దాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా. ఆ 50 లక్షల కేసులు ఇరికిచ్చింది ఎవరండి? మీరు కావాలనే అక్కడ పైసలు పెట్టి మా అధ్యక్షుడిని ఇరికిచ్చి ఆ కేసులో వారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కేసు కోర్టులో ఉన్నది, కోర్టులో వీగిపోతా ఉంది, గెలిచే అవకాశం లేదు. అయినా కోర్టులో ఉన్న విషయం గురించి మీరు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. అదే కాకుండా కవిత గారు 150 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పారు కదా, చెంచలగూడలో జైల్లో బెర్తురు అడిగి ఉంది, కవిత గారిని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు అడిగితే వాళ్ళు చేయరు. కవిత గారిని అరెస్ట్ కాకుండా కేటీఆర్ గారు ఢిల్లీ పోయి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని కవిత గారిని అరెస్ట్ కాకుండా కాపాడుకుంది మీరు. మీరే స్కాములు చేసి, మీరే ప్రజలను మోసం చేసి అవన్నీ ప్రశ్నిస్తున్నందుకు మా అధ్యక్షుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిఖార్సైన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోరాటం చేస్తున్నందుకే మా అధ్యక్షుడి మీద టీఆర్ఎస్ పార్టీ 130 కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 30 రోజుల పాటు జైల్లో ఉన్నాడు మా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా అక్రమంగా త్రిబులోంజీవోలో గెస్ట్ హౌస్ కట్టుకొని అక్కడ ఉంటున్నందుకు కేటీఆర్ గారు ప్రశ్నించినందుకు మా అధ్యక్షుడు 50 లక్షల కేసులో ముద్దాయిగా ఉంటారు, దొంగ అని మాట్లాడడం అంటే మిమ్మల్ని ప్రశ్నించినందుకు మా అధ్యక్షుడు దొంగ అయిందా? లేదు టీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చి హామీలు అమలు కాలేదని చెప్పేసి అడిగినందుకు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగ అయిందా? ఇక అన్నిటి సమాధానం చెప్పాలా. మీరు గిరిజనులకు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను వారం మోసం చేసినావు. అదేవిధంగా రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేస్తానని చెప్పేసి రైతులను మోసం చేసినావు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు మోసం చేస్తా ఉన్నావు 5,500 కోట్ల రూపాయలు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి మిషనరీస్ మీద సబ్సిడీ 500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వారిని మోసం చేస్తా ఉన్నావు. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వారిని మోసం చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగ అయిందా? ఇవన్నిటి సమాధానం చెప్పాలి కదా కేటీఆర్ గారు. ఇంకొకటి, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమని ప్రశ్నించింది మిమ్మల్ని? మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని చెప్తా ఉన్నారు కదా, అక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగం, మేము ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో అక్కడ మీరు ఓట్లు అడగవద్దు, మీ మా సవాళ్ళు స్వీకరించండి అంటే కేటీఆర్ గారు పారిపోయి అవాకులు చవాకులు ఇష్టం వచ్చని మాట్లాడుతారు. ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతా ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సిద్ధమయ్యారు కాబట్టి వారి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సహనం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారి మీద బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 7 మండలాలు ఆంధ్ర కలిపితే అట్లాంటి భారతీయ జనతా పార్టీతో మీరు 9 సంవత్సరాలకు అంటగాగి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నది మీరు. 7 మండలాలను కాపాడలేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు నమ్ముతారా? కాబట్టే ప్రజలంతా గమనిస్తున్నారు. కేటీఆర్ గారైనా మల్లారెడ్డి గారైనా మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతూ ఉన్నారు. రైట్, చూసాం కదా ఇప్పటికే టీపీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మాటలు అయితే మనం విన్నాం. గత 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో చూసుకున్నట్లయితే అడుగడుగును కూడా ప్రజలకైతే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ప్రతి అడుగడుగును కూడా బాధకు గురయ్యారు. ఇచ్చిన ఏ హామీ కూడా ఇంతవరకు అయితే నెరవేర్చలేదు. ఇదో కారణం. ఇవన్నీ కూడా ప్రజలైతే గమనించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని అన్నారు. అలాగే నిన్న కేటీఆర్ అన్న మాటలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నామని అంటున్నారు. ఒకటి సోనియా గాంధీ గురించి అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గురించి కూడా ఒక అవినీతి ఆరోపణల గురించి కూడా ఒక అనుచిత వ్యాఖ్యల గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి ఈ మాటలు కూడా అని చెప్పేసి చరణ్ కౌశిక్ యాదవ్ మాటలు అయితే మనం విన్నాం. అయితే రానున్న ఎన్నికల్లో ఈ 9 ఏళ్ల పరిపాలన చూసిన కేసీఆర్ ఒక పాలనలో అంతా కూడా అడుగడుగున కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జాలలేదు. ఆ విధంగానే మరి ఏ విధంగా మరి పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎటువంటి అభివృద్ధి చేస్తామంటూ ఇలాంటి ఊగదంపుల ప్రసంగాలు ఏ విధంగా చేస్తారంటూ కూడా మండిపడుతున్నారు. జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మలేష్తో ప్రవీణ్ అమ్మ న్యూస్, హైదరాబాద్.